ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, అంత మాత్రమే కాదండి, ఆ సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బిడ్డా, నిస్సందేహంగా ముమ్మాటికి ఈ సందేశం నీకోసమేనమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, అదేమిటంటే నీవు భారాన్ని అంతా నా మీద పెట్టుకున్నావు కదా, ఇంకా మిగతాదంతా నేనే చూసుకుంటాను అని బాబావారు సందేశం ఇస్తూ ఉన్నారు. మనం అసలు ఏం భారం బాబావారి మీద పెట్టుకున్నామో, బాబావారు ఆ భారాన్ని ఎలా తొలగించబోతూ ఉన్నారో సాయినాథుడు తెలియజేసే సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారి సందేశం తెలుసుకుందామా మరి? బిడ్డా, నీ జీవితానికి ఎవరైతే దెబ్బ తీశారో, ఎవరు కష్టాలు పెడుతూ ఉన్నారో, ఎవరి వల్ల నీవు బాధపడుతున్నావో వారికి వారి తప్పు తెలిసేలా నేను చేస్తాను. ఎప్పుడు నీ జోలికి ఎవ్వరు రారు. నీవు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సాధారణంగా ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆటుపోట్లని ఉంటానే ఉంటాయండి. మనకు తెలిసిన వారి ద్వారా కానీ, మనల్ని ఎంతగానో ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉంటూ కూడా మోసం చేసేవారు, లేని మాటలు ఇక్కడి వారికి అక్కడ చెప్పి, అక్కడివి మాటలు ఇక్కడ చెప్పి మరొకరికి చెబుతూ, అది ఒక బిజినెస్ పరంగా కానీ, రిలేషన్స్లో కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాము. అలాంటి సమయంలో మనం బాబావారితో చెప్పుకుంటూ ఉంటాము. బాబా బిడ్డలంగా మనం ఇంకెవరితో చెప్తాము? మనకు అలా జరుగుతాయని కూడా తెలియదు. అదే బాబావారితో చెప్తూ ఉంటాము, బాబా ఇలా కూడా ఉంటారా తండ్రి, నేను ఎంతగానో నమ్మాను, అంతగా నమ్మించి మంచి మాటలకు మోసపోయి కొంత అమౌంట్ ఇవ్వడం కానీ నేను చేసిన తప్పు, నీవు ఎప్పుడు ఇచ్చావు అని దబాయిస్తూ ఉన్నారు. ఎదురుపడి గొడవ పడటము ఒకే రకంగా అయితే కనుక నమ్మించి మోసం చేయడము అంటే వెన్నుపోటు పొడవడం భరించలేకపోయాను తండ్రి అని బాధపడుతూ మనం బాబావారితో చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్. వారు మోసం చేశారని బాధ ఒకవైపు, అయిన వారని అవ్వచ్చు, ఇష్టపడే వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరు వాళ్ళ కోసం ఏదైనా చేయవచ్చు అనుకునే మన మనస్తత్వంతో ఉన్న మనకి వాళ్ళు అలా చేసేసరికి మనకి చాలా కడుపు మండిపోతుంది, చాలా బాధ వచ్చేస్తుంది. ఎంత బాబా బిడ్డలం అయినప్పటికీ కూడా ఏమైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు బాబా నువ్వు నా తండ్రివి కదా, నేను నీతోనే కదా చెప్పుకుంటున్నాను బిడ్డ, నువ్వు నీకు ధైర్యంగా ఉంటాను నేను అని ఎప్పుడు మీరు నాకు చెప్తూ ఉంటారు. మరి మీరు కూడా అలా అలాంటి వారిని చూస్తూ ఎలా ఉంటున్నారు అని చెప్పి నాతో చెప్తూ ఉన్నావు. అవునమ్మా, వారికి తెలిసి వచ్చేలాగా నేను వాళ్ళకి తెలియజేస్తాను. నువ్వు నీకు నరకం చూపించే వాళ్ళకు నేను సరైన బుద్ధి చెప్తాను. అయితే అంతకంటే ముందు నువ్వు అంత కోపము, అంత అసహనము నీకు తగదమ్మా. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత నరకం చూపించినా, ఎంత బాధపడటం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఎందుకో నీకు అంత కోపం వచ్చింది అది కూడా నేను అర్థం చేసుకోగలను. ఎంతో పడరాని ఇబ్బందులకు నువ్వు పడ్డావు, వాళ్ళు నిన్ను అలా గురి చేశారు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తల్లి. కాదనను, సౌమ్యంగా ఉండే నిన్ను ఎంతగా గురి చేస్తే ఈరోజు నువ్వు ఎప్పుడు మాట్లాడని, ఎవరిని కోపపడని నిన్ను ఇలా మాట్లాడటం జరుగుతుంది. కానీ బిడ్డ, భగవంతునికి ఒక లెక్క ఉంటుందమ్మా. దానిలో ఎటువంటి వారైనా కూడా, భేదవారైనా కూడా, గొప్పవారైనా, మంచివారైనా, చెడ్డవారైనా కూడా ఆ లెక్క తప్పదు. ఆ తేడా లేకుండా దేవుడు లెక్క చూస్తూ ఉంటాడు అని బాబా చెప్తున్నారు. నిజమేనండి, బాబావారి దగ్గర ఇలా చెప్పుకుంటూ ఉంటాము.
దానికి బాబావారు ఇలా చెప్తూ ఉన్నారు, తల్లి ఇలాంటి సందర్భంలో నువ్వు చాలా ఓర్పుగా ఉండాలమ్మా. నువ్వు అడిగినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదో తెలుసా? అవునండి, ఒక సాయి బాబావారి దగ్గరగా చెప్పుకునే అమ్మాయి కూడా ఒక సాయి భక్తురాలే. తన భర్త వల్ల తనకి చాలా దగ జరిగింది ఫ్రెండ్స్. ఎలా అంటే తనకి ఇంకా పెళ్ళి కాలేదు, చాలా ఆస్తి ఉంది అని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది అతడు అప్పటికే ఒకసారి పెళ్ళి అయిపోయింది అని చెప్పి కట్నం కోసం చేసుకున్నాడు అని తనకి తర్వాత తెలిసిందనమాట. పెళ్ళైనా కూడా ఇలా చేసుకున్నాడు అని చెప్పి గుండె ఎట్లా ఉంటుందండి, పగిలిపోయిందనమాట. అంత బాధ పడింది. ఏం చేస్తుంది, విడిచిపెట్టడానికి ఇద్దరు పిల్లలు, ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అండి తంది. ఏం చేద్దాం అనుకున్నా కూడా ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చేయరు, ఎవరు బుద్ధి చెప్పరు ఫ్రెండ్స్. మన అలాంటి క్లిష్ట సమయంలో కూడా బాబావారు ఒక్కరే బుద్ధి చెప్తారు. అలాంటి భార్యాభర్తల మధ్య ఉన్న మోసాలు మాత్రమే కాదండి, ఎటువంటి సమస్య అయినా కూడా అంతే ఫ్రెండ్స్. తను ఏమి చేసిందంటే భారాన్నంతా ఏం చేయలేక బాబావారి మీద వేసేసి సైలెంట్ అయిపోయింది ఇంకా అంతే. అలా మనం మౌనంగా బాబావారికి చెప్పుకొని అది ఎటువంటి సమస్య అయినా కూడా సాయినాథుని మీద వదులుతాము, అప్పుడు బాబావారు రంగంలోకి దిగుతారు ఫ్రెండ్స్. బాబా ఆ సాయి బిడ్డకు ఇలా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్, తల్లి నీవు ఇలా కోపంతోనూ తరచూ గొడవలతోనూ ఉంటే నీ మాట ఎవ్వరు వినరు. నీ డబ్బు చూసి నీ భర్త నిన్ను మోసం చేశాడు అనుకుంటున్నావు కదా, మళ్ళీ అటువంటి డబ్బుతో కూడినటువంటి పనితోనే నేను అతనికి తెలిసి వచ్చేలా చేస్తాను అని బాబా చెప్పేసరికి తనకు సాయినాథుడు తప్పక సహాయం చేస్తారు అని నమ్ముకుంటుంది ఫ్రెండ్స్. మనం కూడా ఒకటి సాధించాలి అంటే మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి. మన దగ్గర డబ్బు లేదనుకోండి, ఎలాంటి హోదా కానీ స్థానం కానీ లేకపోతే కనుక మన వెనుక న్యాయం ఉన్నా కూడానండి మన మాట ఎవరు వినరు ఫ్రెండ్స్. ఇప్పటి రోజుల్లో అలాగే ఉంది. అందుకే మనం లైఫ్లో సాధించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత చెబితేనే వాళ్ళు వింటారండి. ఇప్పుడు పరిస్థితుల్లో గొప్ప వాళ్ళ దగ్గర తప్పు ఉంటే ఉన్నా కూడా వాళ్ళనే సమర్థిస్తున్నారు. మంచి గుణం ఉండి మంచిగా ఉన్నా కూడా మన దగ్గర హోదా కానీ డబ్బు సంపాదించడం కానీ లేకపోతే వారి మాట చెల్లుబాటు అవటం లేదు ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా. అటువంటి వారికి బాబావారే బుద్ధి చెప్పాలి. సాయినాథుని వల్ల అది సాధ్యమవుతుంది. ఇంకా అతను ఏం చేశాడు అని అంటే ఆ లాస్ట్ అంతా తనకే వస్తుంది అని అనుకున్నాడు. అది తెలిసిన వాళ్ళ నాన్న అతని భార్య పేరును కాకుండా తన తండ్రి ఇంకో అమ్మాయి ముందండి పేరున రాయబోతున్నారు అని తెలిసి వాళ్ళ భార్యని అంతా మోసం చేశారు మీ నాన్న, ఇంకో అమ్మాయి ఉందని నాకు చెప్పలేదు అది ఇది అని చెప్పి అంటాడు. అంటే అవును చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తనైతే కనుక మోసం చేశారు అని అంటున్నాడు, కానీ తను అంతకుముందు పెళ్లి చేసుకుని అది కప్పిపుచ్చి ఆస్తుందని చెప్పి మోసం చేసుకోవడం తప్పు కాదు, అది మోసం కాదు. అయినా కూడా ఇప్పుడు తను ఏం చేయగలడు? ఇప్పుడు తండ్రి ఆస్తి ఎవరికైనా బిడ్డలకి రాసుకోవచ్చు కదా, అది అనుకుని మెదలకుండా ఊరుకుంటాడు. కొన్ని రోజులకి అనిపిస్తుంది అనమాట, ఎవరిదైనా ఎవరిష్టం వాళ్ళది కదా అని చెప్పి నిమ్మకుండిపోయి కొన్ని రోజులకి ఆలోచించుకుని తన పొరపాటు తను తెలుసుకుని ఉంటాడు. మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ మామగారు ఒక రోజున వచ్చి చెప్తాడు, నాకు ఇంకో కూతురు అనే ఎవరు లేరయ్యా, నువ్వు ఇలా నీలో మార్పు, ఇంత మంచి మార్పు వచ్చిన తర్వాత చెప్దాము అని చెప్పి నేను ఊరుకున్నాను అని చెప్పి అంటాడు. ఎప్పుడు చెప్తాడు ఆ మాట? తన భార్యని నిదానంగా మంచిగా, అంటే తనలో మార్పు వచ్చి భార్యని మంచిగా చూసుకుంటున్న సమయంలో వచ్చి అప్పుడు తనకు మంచిగా అనిపించి ఈ విషయాన్ని చెప్తారనమాట వాళ్ళ మామగారు. మీరిద్దరూ ఇలా మంచిగా ఉండాలని నేను అలా చెప్పాను,
ఇదంతా కూడానండి ఎవరు చేశారు? బాబావారు వాళ్ళ మామగారికి ప్రేరేపించి నడిపించారు ఫ్రెండ్స్. బాబా ఇదంతా ఏదో ఒక సమస్యను వారికి చక్కపెట్టి మేలు చేస్తారు. ఎప్పుడో తెలుసా ఫ్రెండ్స్, మనం బాబావారి మీద నాకు సహాయం చేయమని మనం మన అహంకారాన్ని, కోపాన్ని ప్రదర్శించకుండా ఓర్పుగా, సహనంగా ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడు బిడ్డ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకోకుండా వాళ్ళ ముందే నేను నీకు బుద్ధి చెప్తాను అని చెప్తూ ఉన్నారు. అవునండి, నిజంగా మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు సమాజంలో. అసలు అందరూ ఒకళ్ళు నవ్వుతూ ఉంటే ఒకళ్ళు ఇట్లా ఉంటాం సహజంగా మనం చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఎంతైతే ఇది ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ముందు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మనం అలా భయపడుతూ ఉంటే మన నెత్తి మీద తొక్కుతూ కిందకు తొక్కేయాలనే చూస్తారండి. అలాంటి వారి ముందు లేచి నిలబడాలి. ఏదైనా సరే సాధిస్తేనే వారికి ఒక బుద్ధి చెప్పగలుగుతాం. మాటలతో చెప్పాల్సిన పని లేదండి. మనం ఏదైనా సాధించి వారికి తట్టుకోలేని బాధ వస్తుంది. అప్పుడు ఎలా పైకి వస్తుంది, ఎంత దెబ్బ కొట్టినా కూడా మరలా పైకి లేస్తుంది అని చెప్పి అనుకుని వారికి వారే తగ్గిపోతారు. మాటల వల్ల చేతల వల్ల చేయాల్సిన పనులు ఏం లేదు. మనం ఒకటి సాధించాలి ఫ్రెండ్స్. మన గోల్ మనకి ముఖ్యం. ఎవరు ఎంత మోసం చేసినా కూడా మరలా పైకి లేవగలిగితే ఎవ్వరు మన జోలికి రారండి. అలా ధైర్యంగా మనం ఉండాలి. మరి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను. మీకందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.